ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. మోహనవాణి ఛానల్ ద్వారా శ్రీ దత్తాత్రేయ పురాణాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతోటి శ్రవణం చేస్తూ ఉన్నటువంటి భగవద్భక్తులందరికీ కూడా ముందుగా నా యొక్క సాధువాదాలు చెల్లించుకుంటూ 21 రోజుల నుంచి మనం చెప్పుకుంటున్నాం. నిన్న 21వ ఎపిసోడ్లో ఈ కువలయాసుడి యొక్క చరిత్రలో మనం ఆ తాళధ్వజుడు చేసినటువంటి మోసం, దానివల్ల మదాలస మరణించటం, ఆమెకి అంత్యక్రియలు చేయడం, ఆ తర్వాత ఋతధ్వజుడు మళ్ళీ తిరిగి రావడం, తల్లి తండ్రి అందరూ ఎంతో బాధపడటం, ఇవన్నీ చెప్పుకున్నాం. ఆ తర్వాత నాగరాజు యొక్క కుమారులు ఈ కథంతా ఆ అశ్వతరుడికి చెప్తే అశ్వతరుడు సరస్వతీదేవిని ప్రార్థించి వరం పొంది మళ్లీ నేను అతనికి మేలు చేస్తాను అని హిమవత్ పర్వతానికి వెళ్లి అక్కడ తపస్సు చేస్తూ సరస్వతీదేవిని చేసిన స్తోత్రం నిన్న చెప్పుకున్నాం. ఆయన స్తోత్రానికి సరస్వతీదేవి ప్రత్యక్షమైంది. తానుగా పలికింది తల్లి, నాగరాజా, నీ తపస్సుకు నేను సంతోషించాను. నీ స్తోత్రం నన్ను ఎంతగానో మురిపించింది. ఏం కావాలో వరం కోరుకో, వెంటనే అనుగ్రహిస్తాను అన్నది. అప్పుడు అశ్వతరుడు అంటున్నాడు, అమ్మా సరస్వతీ మాత, నేను ధన్యుడి తల్లి. నీ అనుగ్రహాన్ని మించినటువంటి బలం ఈ ప్రపంచంలో లేదు. సంగీత రూపంగా అనుగ్రహాన్ని వర్షించు. నాకు, నా సోదరుడు కంబళుడికి సంగీత స్వర సంపదని సమగ్రంగా ప్రసాదించు తల్లి. ఆ శాస్త్రంలో ఉన్న లోతుపాతులన్నీ కూడా, రహస్యాలన్నీ కూడా మాకు కటాక్షించు తల్లి అని కోరుకున్నాడు. అశ్వతరా, నీ కోరికకి సంతోషపడుతున్నా. నీకు, మీ తమ్ముడు కంబళుడికి సంగీత శాస్త్రం అంతా కూడా కరతలామలకం చేసేస్తున్నాను. స్వీకరించండి. 3 లోకాల్లో మీకు సాటి వచ్చేటటువంటి సంగీత విద్వాంసుడు లేడు, ఉండడు. ఈ క్షణం నుండి మీదే అగ్రపీఠం. నువ్వు చేసినటువంటి స్తోత్రంలో నా రూపాన్ని, నా గుణాలని పరమాద్భుతంగా వర్ణించావు. అందుకని నేను చాలా సంతోషపడ్డా. దీన్ని భక్తితో తెల్లవారుజామున పఠించినటువంటి వాళ్ళకి వాళ్ళ మనస్సుల్లో కోరుకున్నటువంటి కోరికలన్నీ తీరిపోతాయి. విద్య, తేజస్సు, ధనం, ధాన్యం, పశువులు, ఇళ్ళు, పుత్రులు, భార్య పుత్రులు అన్నీ కూడా సమృద్ధిగా ఇస్తాయి. ఇది నా ఆశీర్వచనం అని పలికి ఆ సరస్వతీదేవి అంతర్ధానమైపోయింది. అప్పుడు అమ్మవారి యొక్క దయ వల్ల అశ్వతరుడికి, అతడి తమ్ముడు కంబళుడికి అద్భుతమైనటువంటి గాంధర్వ విద్య వచ్చేసింది. ఆ విద్యలో ధురీణులైపోయారు. వెంటనే హిమాలయ పర్వతాల నుండి సరాసరి కైలాసానికి వెళ్లారిద్దరు. తమ దివ్యమైనటువంటి సంగీత విద్యతోటి పార్వతీ పరమేశ్వరులను స్తోత్రం చేశారు. తంత్రీలయ సమన్వితంగా 7 విధాలైనటువంటి గీతాలతో కీర్తించారు పార్వతీ పరమేశ్వరులను. 3 సంధ్యలనే కాదు, అర్ధరాత్రి పూట కూడా ఆ త్రినేత్రుణ్ణి ఆరాధించారు ఈ అన్నదమ్ములు. ఉబ్బులింగడు కదా ఆయనకు పేరు. అయినా కూడా ఒక పట్టాన వాళ్ళకి అనుగ్రహం దొరకల. ఇలా చాలా సంవత్సరాలు గడిచిపోయినాయి. అయితే ఈ సోదరుల్లో ఉన్నటువంటి భక్తి, నిష్ఠ, పట్టుదల మరింతగా పెరిగినాయి. ఏమాత్రం వాళ్ళు నిర్వీర్యం చెందల, నిరుత్సాహపడల. 6 కాలాలలో సంగీతంతో శివార్చన చేసుకుంటూ ఉన్నారు. అప్పటికి పరాత్పరుడికి అనుగ్రహం కలిగింది. ప్రత్యక్షమైనాడు ఉబ్బులింగడు.
వరం కోరుకోండి నాగరాజులారా అన్నాడు. నాగాభరణుడు స్వామి, ఓ సర్పభూషితాంగా, కందర్ప దర్పభంగా అంటే మన్మథుడి యొక్క గర్వాన్ని ఖర్వం చేసినటువంటి వాడా, ఇంతకాలానికి కటాక్షించావా నాయన? సరస్వతీదేవి ప్రసాదించినటువంటి సంగీత విద్య నేటికి చరితార్థమైంది. అష్టమూర్తి, ఓ పశుపతి, మా ఇద్దరిది ఒకే కోరిక. కువలయాసుడి యొక్క ధర్మపత్ని మదాలస రాక్షస మాయకు లోనై ప్రాణాలు విడిచిపెట్టింది. అదే వయస్సుతో, అదే రూపంతో, అదే లావణ్యంతో ఆ మదాలసని నాకు బిడ్డగా అనుగ్రహించు. జాతి స్మరురాలై అంటే గత జన్మలో ఏం జరిగిందో గుర్తుండాలి. మునుపుటిలాగనే శాంతికి సహనానికి పెట్టింది పేరై బ్రహ్మ విద్యా పరాయణురాలై ఒక యోగిని మాతగా, యోగమాతగా విరాజిల్లేటట్టుగా నాకు కరుణించు అని అడిగారు. నాగరాజా, మీరు నాకు ఆభరణాలయ్యా, అందుకని మీరంటే నాకు ప్రత్యేకమైన ప్రేమ. ఈ కోరికతో అది రెట్టింపయింది. ఎందుకని? మీకోసం మీరు కోరుకోలేదు, మీ బిడ్డ యొక్క మిత్రుడి యొక్క ఆనందం కోసం మీరు కోరుకున్నారు. కాబట్టి ఆ కువలయాసుడి యొక్క సౌఖ్యం కోసం మీరు వరమడిగారు కాబట్టి మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. మదాలస నీ ఇంట కూతురై మళ్లీ పుడుతుంది. దీనికి నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. నీ ఇంట్లో జరిగేటటువంటి పితృ తిథి రోజు మధ్యమ పిండాన్ని నువ్వు తినాలి. 3 పిండాలు పెడతారు. మొదటి పిండం తండ్రి, రెండోది తాత, మూడోది ముత్తాత. వసు, రుద్ర, ఆదిత్య స్వరూపాలుగా చెప్తారు అవి. మధ్య పిండం తినమన్నాడు పరమేశ్వరుడు. చూశారా? అయితే మదాలసను తలుచుకుంటూ మీరు తినాలి ఆ పిండాన్ని, పితృపూజ చెయ్యాలి. ఆ క్షణంలోనే మదాలస యథాతథంగా అంటే మరణించినప్పటి రూప యవ్వన గుణాలతోటి మళ్లీ పుడుతుంది మీ ఇంట. ఈ మాట విని కంబళుడు, అశ్వతరుడు ఇద్దరు కూడా ఆనందపడి పరమేశ్వరుడి యొక్క పాదపద్మాలకి నమస్కరించుకొని నిలబడ్డారు. పరమేశ్వరుడు అదృశ్యమైపోయాడు. ఇంకా సంతోషంగా పాతాళ లోకానికి తిరిగి వచ్చారు. ఒకరోజు పితృతిథి వచ్చింది, వాళ్ళ తండ్రి గారి యొక్క శ్రార్థం. ఈసారి సోదరులిద్దరే ఏకాంతంగా శ్రద్ధగా శ్రార్థ విధులు నిర్వహించారు. మధ్యమ పిండాన్ని శివాజ్ఞ ప్రకారం మదాలసని మనస్సులో స్మరించుకుంటూ అశ్వతరుడు తినేశాడు. చిన్నగా నిట్టూర్పు విడిచాడు. అదే సమయంలో అతడి యొక్క మధ్య ఫణాగ్ర భాగం నుండి ఆ మదాలస సద్యోయవనంతో ఆవిర్భవించింది. మధ్య ఫణం నుంచి వచ్చేసింది. ఈ విషయాన్ని రహస్యంగా ఉంచమని మిగతా వాళ్ళకి చెప్పారు. సోదరులిద్దరు కూడా నిర్ణయించుకున్నారు. తమకు విశ్వాసపాత్రులైనటువంటి 2 నాగకన్యలను పిలిచి మదాలసకు తోడిచ్చి రహస్య స్థావరంలో విడిచిపెట్టమని చెప్పారు. అంటే ఒక రహస్య స్థావరంలో పెట్టించారు. ఆ లోకంలోనే ఒక గదిలో పెట్టారు అనుకుందాం. అంటే ఎవరికి కనపడకుండా ఉండేటట్టుగా ఈ మదాలసని పెట్టారు. సరే, ఇక ఋతుధ్వజుడు ఉన్నాడు కదా, ఋతధ్వజుడు, ఆయనకి బహుమానం చేయటం కోసం మదాలసని పునరుజ్జీవితురాలను చేస్తానని తపస్సుకు వెళ్ళినటువంటి తండ్రి ఇంటికి తిరిగి వచ్చాడే తప్ప తెచ్చిందేమీ కనపడలేదు అని నాగకుమారులు అనుకుంటున్నారు. అంటే కొడుకులకు కూడా చెప్పలేదు కదా. ఏం జరిగింది అని అడిగే ధైర్యం లేదు. అందుకని వాళ్ళు మెదలకుండా ఉన్నారు కొడుకులు ఇద్దరు. ఎప్పటిలాగే బ్రాహ్మణ బాలురి యొక్క రూపాలు ధరించి భూలోకానికి వెళుతున్నారు. ఋతధ్వజుడితో ఆడుతూ పాడుతూ ఉన్నారు. ఒకరోజు నాగరాజు తన బిడ్డలిద్దరినీ దగ్గరకు పిలిచి చెరొక తోడ మీద కూర్చోబెట్టుకొని కొడుకుల్ని, నాయనా, మీరిద్దరూ భూలోకానికి వెళ్ళి ఋతధ్వజుడితో ఆటలాడుకుంటున్నారుగా,
బానే ఉంది. ఒక్కసారి అయినా అతన్ని మన లోకానికి తీసుకురాలేదేంటి? ఇదేనా మీ స్నేహం అంటే? అతడికి మీరు ఏదో ప్రత్యుపకారం చెయ్యాలి అని నాతో చెప్పారు కదా, మళ్ళీ ఆ మాటే అడగలేదే నన్ను? ఏ లోకంలోనైనా ప్రయాణం చేసేటటువంటి కువలయాశ్వం అతడి దగ్గర ఉందిగా, దాన్ని ఎక్కి రమ్మనండి, నా ఆహ్వానంగా చెప్పండి అన్నాడు నాగరాజు. చూడండి, ఈ మాట విని ఆ నాగకుమారులిద్దరూ సంబరపడిపోయారు. తండ్రి ఎందుకో చెప్పడం లేదు, కానీ ఏదో ఒక కథ ఉంది అని మాత్రం వాళ్ళు ఊహించారు. వెంటనే బయలుదేరి భూలోకానికి వెళ్లారు. బ్రాహ్మణ బాలకుల్లాగా మారిపోయారు. ఋతధ్వజుణ్ణి కలుసుకున్నారు. కాసేపు ఆటాపాటా పూర్తయినాయి. మిత్రమా, మనం ఇన్నాళ్లు కలిసి మెలిసి తిరిగాం కదా, నువ్వు మాత్రం ఒక్కసారైనా మా ఇంటికి రాలా? రమ్మని పిలవందే రాజకుమారుడు రాడు కదా. పిలవని తప్పు మాదే. మా తండ్రి గారు ప్రత్యేకంగా చెప్పమన్నారు. వారు మిమ్మల్ని చూడాలంటున్నారు. మీ రాచమర్యాదలకి భంగం కలగదు అనుకుంటే మా ఆహ్వానాన్ని మన్నించు. అంటే మేము పేదవాళ్ళం కదా, బ్రాహ్మణులము, మీ ఇంట్లో జరిగినట్టు మా ఇంట్లో జరగదని అనుకుంటే కష్టంగా ఉంటుంది కదా వీళ్ళకి. అందుకని ముందుగానే వాళ్ళన్నారు. ఓ రాజకుమారా, మిత్రమా, మా ఇంటిని ఒక్కసారి దర్శించు అని ఆ బ్రాహ్మణ బాలురు అడుగుతూ ఉంటే ఋతధ్వజుడు ఎంతో ఆనందపడ్డాడు, సంబరపడ్డాడు. ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే వెళదాం పదండి. మిత్రుల యొక్క ఇళ్లకు వెళ్ళటానికి రాచమర్యాదలు ఎందుకు? మీ తండ్రి గారు రమ్మన్నారు కదా, వారికి నా మీద ప్రేమ కలగడం నిజంగా నా అదృష్టం. వారిని దర్శించి వారి యొక్క దివ్యమైన ఆశీస్సులు పొందుతా. పెద్దల ఆశీస్సులు అమోఘంగా పనిచేస్తాయి అంటారు. నడవండి, వెళదాం. మీ ఇల్లు ఎక్కడో నాకు తెలియదు కదా, దూరమా దగ్గరా? నడిచెళ్ళొచ్చా, లేకపోతే నా గుర్రాన్ని పిలిచేదా అని అడుగుతూ ఉంటే ఋతధ్వజుడి యొక్క అంగీకారానికి మురిసిపోయారు ఆ నాగకుమారులు. మిత్రమా, సంతోషం, నువ్వు వస్తానన్నావు కదా, అంతే చాలు మాకు. మేము దగ్గరుండి నిన్ను తీసుకెళ్తాం. మా ఇల్లు దగ్గరంటే దగ్గరే, దూరం అంటే దూరం. కువలయాశ్వాన్ని పిలిపించవలసిన అవసరం లేదు. గౌతమి నది దారిలో వెళ్ళాలి అని ముగ్గురు బయలుదేరారు. గౌతమి నది చేరుకున్నారు. మిత్రమా, ఇక్కడ ఒక్క క్షణం ఆగుదాం. పవిత్ర నదిలో ఆచమనం చేసి సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇవ్వడం అనేది మన విధి కదా. నువ్వు నదిలో దిగి దోసిట నీళ్లు పట్టి కళ్ళు మూసి తెరిచేలాగా మనం ముగ్గురం మా ఇంట్లో ఉంటాం. నిజం, నువ్వు చూస్తావుగా అన్నారు ఆ పిల్లగారు ఇద్దరు. అన్నట్లుగానే ఋతధ్వజుడు కళ్ళు మూసి అర్ఘ్యం ఇచ్చి కళ్ళు తెరిచే లోపల నాగలోకంలో ఉన్నారు ముగ్గురు. తన మిత్రులు బ్రాహ్మణ కుమారులు ఇప్పుడు సర్పపు యొక్క తలకాయలతో ఉన్నారు. అసలు రూపంలో ఉన్నారు వాళ్ళు. ఇదేమిటి అని ఆశ్చర్యపోతున్నాడు ఋతధ్వజుడు. చెలికాడా, క్షమించు, మేము బ్రాహ్మణ కుమారులం కాదు, నాగరాజు కొడుకులం. మా తండ్రి పేరు అశ్వతరుడు. ఇది నాగలోకం. నీతో స్నేహాన్ని వదులుకోలేక నిజం చెబితే నువ్వు మాతో స్నేహం మానేస్తావని ఇంతకాలం బ్రాహ్మణ కుమారులుగా నీతో చెబుతూ వచ్చాం. ఇది మా ఆనందం కోసం చేసిందే తప్ప నిన్ను మోసం చేయాలని మాత్రం కాదు. అయినా స్నేహధర్మానికి విరుద్ధంగా నీ నుండి ఈ విషయాన్ని దాచాం కాబట్టి మమ్మల్ని క్షమించు అన్నారు ఆ పిల్లకాయలిద్దరు. ఋతధ్వజుడు ప్రేమగా, మిత్రులారా, అంత మాట అనొద్దు, పర్వాలేదు. మీ ఆనందం కోసమైనా నాకు కూడా ఆనందం పంచారు కదా, కాబట్టి ఇందులో క్షమార్పణ యొక్క ప్రసక్తే లేదు. మన స్నేహం ఇట్లాగే కలకాలం కొనసాగాలి అనేది నా కోరిక. అది సరేగాని నడవండి, మీ లోకంలో ఉండే అందాలన్నీ నాకు చూపించండి, మీ తండ్రి గారిని నాకు చూపించండి అన్నాడు. ముగ్గురు కలిసి నాగలోకంలో ఉన్న ప్రధాన వీధులన్నీ తిరిగారు. ఋతధ్వజుడు అక్కడ శ్రీ సంపదలు చూసి ఆశ్చర్యపోయాడు. సాయంకాలం అయ్యేసరికి నాగకుమారులు ఋతధ్వజుణ్ణి తమ తండ్రి గారి దగ్గరికి తీసుకొచ్చి పరిచయం చేశారు. ఋతధ్వజుడు వినయ విధేయులతోటి సాష్టాంగ నమస్కారం చేశాడు
నాగరాజు అశ్వత్థరుడికి. అశ్వత్థరుడు వృతధ్వజుడిని ఆనందంతో ప్రేమగా పైకెత్తి కౌగిలించుకున్నాడు. శిరస్సు నిమిరాడు. చిరంజీవా అని ఆశీర్వదించాడు. నాయనా, మా పిల్లలు రోజూ చెబుతుంటారు నీ గురించి, నీ గుణగణాలు, నీ సౌహార్ద్రం, నీ జ్ఞానం, నీ మంచి మనస్సు, నీ గాంభీర్యం, నీ ప్రతిజ్ఞ, నీ సౌశీల్యం, నీ పరాక్రమం అన్నీ నేను విన్నాను. నా బిడ్డలు చెప్పారు. ఎప్పటి నుండో నిన్ను చూడాలని నాకు ఎంతో కోరికగా ఉంది. ఇప్పటికీ ఈ విధంగా నా కోరిక నెరవేరింది. రానాయనా, వచ్చి ఆసనం మీద కూర్చో. ఈరోజు మా అందరికీ పండగ. నువ్వు మాకు ప్రియమైనటువంటి అతిథివి. రాక మొట్టమొదటిసారి వచ్చావు. తగినటువంటి మర్యాదలు చేయాలిగా నీకు. దయచేసి దేనికి అడ్డు చెప్పొద్దు. ఇవి నేను ప్రేమతో చేస్తున్నాను, కాదనడానికి వీల్లేదు నాయన. నువ్వు అన్నీ స్వీకరించాల్సిందే. ఈ విధంగా అశ్వత్థరుడు మాట్లాడుతూ ఉంటే ఆ వృతధ్వజుడి యొక్క ఆనందానికి మేరలేదు. ఆ తరువాత వృతధ్వజుడిని ఒక మంచి ఆసనం మీద కూర్చోబెట్టారు. గంధము, మాలలు ఇచ్చి అలంకారం చేశారు. రత్న ఖచ్చితమైనటువంటి బంగారపు ఆభరణాలన్నీ కూడా ఆ పిల్లవాడికి ధరింపజేశారు. మంచి కొత్త వస్త్రాలు అందించారు. నాయనా, ఇప్పుడు నాకు చాలా తృప్తిగా ఉంది. నీకేమైనా సరే ఒక వరం ఇవ్వాలనుకుంటున్నాను. నీకేం కావాలో నీ ఇష్టమైంది ఏదో కోరుకో అన్నాడు. వృతధ్వజుడు ఆసనం దిగి నాగరాజుకు పాదాభివందనం చేశాడు. ముందు, ఓ నాగరాజా, దైవానుగ్రహం వల్ల, మీ వంటి పెద్దల యొక్క ఆశీర్వచనం వల్ల నాకు ఎలాంటి లోటు లేదు. మా ఇంట్లో సకల సంపదలు సమృద్ధిగా ఉన్నాయి. అందువల్ల నేను కోరుకోవలసింది ఏమీ లేదు. అయినా మీరు అడిగారు, మిమ్మల్ని అవమానించకూడదు, మీరు సంతృప్తి పడాలి అని మాత్రం నేను అడుగుతున్నా. నా బుద్ధిలో ఎప్పుడు కూడా అధర్మ చింతన కలగకుండా మీ పట్ల, నా తల్లిదండ్రుల పట్ల, నా గురువుల పట్ల నాకు ఇలాగే ప్రగాఢమైనటువంటి భక్తి ఎల్లప్పుడూ నిలిచి ఉండాలి. ఈ వరాలు ఇవ్వండి చాలు అన్నాడు. ఆహా, ఎటువంటి రాజకుమారుడో చూశారు కదా. అప్పుడు అశ్వత్థరుడు అన్నాడు, రాజకుమారా, ఎంత గొప్ప సంస్కారం నాయనా నీది. చాలా ముచ్చటగా ఉంది. నిన్ను చూస్తుంటే నువ్వు అడిగినవి నీ దగ్గర ఉండనే ఉన్నాయి. అవి ఎల్లప్పుడూ ఉంటాయి. ఇందులో నేనిచ్చేదేముంది, నువ్వు పుచ్చుకునేదేముంది? అందువల్ల బాగా ఆలోచించుకొని నీకు అత్యంత ప్రియమైనది ఏదో అది కోరుకో. నువ్వేం మొహమాట పడద్దు. అది ఎంతటి దుర్లభమైనా పర్వాలేదు, కోరుకో. నేను తప్పకుండా తీరుస్తా. ఇందులో అనుమానానికి తావులేదు. నా మాట సత్యం, సత్యం, సత్యం అని 3 సార్లు చెప్పాడు నాగరాజు. వృతధ్వజుడు నవ్వుతూ నాగకుమారుల వైపు చూశాడు. ఫ్రెండ్స్ కదా ఇద్దరు. వాళ్ళిద్దరూ తండ్రి పాదాలకు నమస్కరించి తమ మిత్రుడు వృతధ్వజుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఏది అడగడానికి సందేహిస్తున్నాడో వాళ్ళిద్దరికీ తెలుసు కాబట్టి అది తీర్చమని మిత్రుడి యొక్క పక్షాన అడిగారు. అంటే భార్య మరణించింది, మదాలస. ఆమెను విడిచిపెట్టి ఉండలేకపోతున్నాడు. అందువల్ల అది తీర్చండి అని అడిగారు. నాగరాజు చిరునవ్వులు చిందించాడు. రాకుమారా, కాలధర్మం చెందిన వాళ్ళని బ్రతికించి అదే శరీరంతో తీసుకురావడం అసాధ్యం. అది దేవతలకే కష్టసాధ్యం. కానీ నీ కోరిక తీర్చడం నా విధి. కాబట్టి మదాలసను నీకు చూపిస్తా. కేవలం సంతోషించి ఊరుకోగలవా అని అడిగాడు. నాగరాజా, మాయా మదాలస అయినా సరే ఒక్కసారి నాకు చూపించి పుణ్యం కట్టుకోండి. ఇదొక్కటే నా కోరిక అంటూ మళ్లీ పాదాల మీద పడ్డాడు వృతధ్వజుడు. నాగరాజు లేవనెత్తి ప్రేమగా వీపు నిమిరాడు. చెయ్యి పెట్టుకొని నడిపించుకుంటూ ఇంతకుముందు రహస్య స్థావరంలో పెట్టాడుగా ఈ మదాలసని, అక్కడికి తీసుకువెళ్లి మదాలసను చూపించాడు. వృతధ్వజుడు ఆనందం, ఆశ్చర్యం రెండూ ముప్పిరిగా ఉన్నాయి. రెండూ ఏకమైపోయినాయి.
ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు. ప్రియా అంటూ ఆమెను అందుకోవటానికి వెళ్ళబోయాడు. నాగరాజు చేయి పట్టుకుని ఆపాడు. వదల్లా. నాయన ఋతధ్వజ, ఇది మాయా మదాలస. నువ్వు ముట్టుకున్నావంటే మాయమైపోతుంది. ఇలాగే దూరంగా నిలబడి చూసి ఆనందపడు. ఇప్పటికింతే అన్నాడు. ఇంకా ఆ మాటలు పూర్తిగాకముందే ఋతధ్వజుడు మూర్ఛపోయినాడు. మదాలస అయోమయంతో నాగరాజు వైపు చూస్తుంది. చిరునవ్వులు చిందిస్తూ మదాలసకి ధైర్యం చెబుతూ ఋతధ్వజుడి యొక్క బాధ తీర్చాడు నాగరాజు. తాను తన బిడ్డల కోరిక మీద మదాలస గురించి తపస్సు చేయడం, సరస్వతీదేవి పార్వతీ పరమేశ్వరుల యొక్క ప్రసాదంగా ఆమె మళ్లీ పునరుజ్జీవించడం అంతా చెప్పాడు. మదాలస ఋతధ్వజులని ఒకరికొకరికి అప్పగించాడు. దంపతులు ఒకేసారి సాష్టాంగం పడ్డారు. పుత్ర పౌత్రాభిరస్తు అని ఆశీర్వదించాడు నాగరాజు. ప్రియమిత్రులు ఆ నాగరాజు కుమారులిద్దరు కూడా ఆనంద బాష్పాలతో పులకించిపోతూ చప్పట్లు కొడుతూ కేరింతలు కొట్టారు. వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళకి ఇప్పుడే తెలిసింది. తండ్రి చెప్పలేదు కదా ఎవరికి. మల్లె మొగ్గలు ముత్యాలు కలిపి దోసిళ్ల కొద్దీ ఆ ఆనంద దంపతుల మీద కుమ్మరించారు ఇద్దరు మిత్రులు. మదాలస ఋతధ్వజులు ఆ రోజు అక్కడే ఉండి అమృతమయమైనటువంటి విందులు ఆరగించి విశ్రాంతి తీసుకున్నారు. మరుసటి రోజు అందరి వద్ద సెలవు తీసుకుని కువలయాశ్వాన్ని స్మరించుకున్నాడు. అంతే, క్షణకాలంలో వచ్చి నిలబడింది ఆ గుర్రం. ఇద్దరు ఎక్కారు. నాగరాజు ఆశీర్వదించాడు. అప్పుడప్పుడు వస్తూ ఉండు నాయనా, నీ ప్రియమిత్రులు ఇక్కడ ఉన్నారన్నమాట మర్చిపోవద్దు అన్నాడు నాగరాజు. నాగకుమారుల కళ్లల్లో నీళ్లు తిరిగినాయి. మిత్రమా, నీ చిరకాల వాంఛ నేడు నెరవేరింది. సంతోషమే. కాని రేపటి నుండి మన ఆటపాటలు ఉండవు కదా. పోనీలే, మీ పిల్లల్ని ఆడించడానికి మేము వస్తుంటాం. జ్ఞాపకం పెట్టుకొని పిలవండి, వెళ్ళిరండి అంటూ ఇక అక్కడ ఉండలేక లోపలికి వెళ్ళిపోయారు. కళ్ళ నీళ్లు తిరుగుతూ ఉంటే ఋతధ్వజుడికి దిగులుగానే ఉంది. కానీ ప్రియమైనటువంటి మదాలస మళ్లీ లభించటం వల్ల ఆనందంగా ఉంది. వెంటనే మనస్సు మాత్రం రాజధాని వైపు పరుగులు తీస్తోంది. ఎప్పుడెప్పుడు తల్లిదండ్రులకు చూపించాలా అని. నాగరాజుకు మరొక్కసారి నమస్కరించి బయలుదేరాడు మదాలస ఋతధ్వజులిద్దరు. మరి అలా బయలుదేరినటువంటి మదాలస ఋతధ్వజులు మరి వాళ్ళ రాజ్యానికి చేరుకోవడానికి మరొక్క 23.5 గంటలు పట్టొచ్చేమో. అప్పటిదాకా మనం ఎదురు చూద్దాం. వాళ్ళు వెళ్ళిన తర్వాత కథ ఏమైందో మళ్ళీ మీతోటి నేను దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహంతో ముచ్చటించే ప్రయత్నం చేస్తాను. అంతవరకు మీ వద్ద సెలవు తీసుకునే మీ ధర్మవరపు వెంకటరమణ. ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. అలాగే ఆ బెల్ కూడా కొట్టండి. అలాగే ప్రవచనం నచ్చితే మీ మిత్రులకి బంధువులకి పంచండి. దత్తాత్రేయ స్వామి యొక్క చరిత్ర అందరికీ పంచుదాం. వారి యొక్క అనుగ్రహం అందరం పొందే ప్రయత్నం చేద్దాం అని మీతో మరొక్కసారి మళ్ళీ మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.